హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముందుగా మనం డేట్ చూసినట్లయితే 17వ తేదీ మార్చ్ 2025 అండి. మరి ఈరోజు అనంతపురం మార్కెట్ మరియు కేరళ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క ధరలు అయితే మనం మునుపటి వీడియోలో తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో అయితే మనం తెలంగాణ రాష్ట్రం మరియు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం యొక్క చీని ధరలు అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం అయితే గడ్డేనార మార్కెట్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ తెలియనందున ముఖ్యంగా వరంగల్లో మార్కెట్లో ఏ విధంగా జరిగిందో తెలుసుకుందామండి. వరంగల్ మార్కెట్లో అయితే అన్క్వాలిటీ ఉన్న కాయలు అయితే 15,000 నుంచి 20,000 మధ్య అయితే వెళ్ళడం జరిగింది. మరి క్వాలిటీ ఉన్న కాయలు ఎక్కువగా అయితే 25,000 నుంచి 30,000 అయితే ఎక్కువగా వెళ్ళాయండి. సూపర్ టాప్ కూడా 30,000 ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా అన్క్వాలిటీ ఉన్న కాయలు అయితే 20 నుంచి 25,000 వరకు 30,000 లోపు అయితే వెళ్ళాయండి. కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు. మరి క్వాలిటీ ఎక్కువ ఉన్న కాయలు అయితే దాదాపు 35,000 నుంచి 40,000 వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది. మరి సూపర్ టాప్లు వచ్చేసి 40 నుంచి 45,000 మధ్య వెళ్ళడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు గమనించగలరు. క్వాలిటీ మట్లయితే రేట్లు ప్రతి ఒక్క మార్కెట్లో కూడా వెళ్తున్నాయండి. మరి బయట తోటల్లో ఏ విధంగా వెళ్తున్నాయి చీనికాయల ధరలు అనంతపురం జిల్లాలో అంటే మనం కామెంట్లో చూసుకోవచ్చండి. మన మార్నింగ్ చేసిన ఒక వీడియోలో అయితే ప్రతి ఒక్క రైతన్నలు చాలా వరకు అయితే కామెంట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల తాడిమర్రులో అయితే 32,000, వెనకచర్లలో ఒక 31,000, ఓబులాపురంలో 33,000 అలా వెళ్తున్నాయండి. ఎక్కువగా అయితే 30,000 పైన అయితే వెళ్తున్నాయి. అయితే మనకు డబుల్ సూట్ అయితే ఎక్కువగా వెళ్తున్నాయండి. ప్రతి ఒక్కరు గమనించగలరు. మార్కెట్లకు బయటకు తేడా ఏంటి అంటే మార్కెట్లో సూట్ బదులు కమిషన్ ఉంటుందండి, అమౌంట్ ఇంత అని. మరి బయట మనం తోట దగ్గర అమ్మే వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా చోట్ల అయితే డబుల్ సూట్ అయితే ఉందండి. 10 టన్నులకు 2 టన్నులు అయితే సూట్ తీసుకోవడం జరుగుతుంది. మరి మీ ప్రాంతాల్లో ఏ విధంగా సూట్ మరియు ధరలు వెళ్తున్నాయో కామెంట్ చేయగలరు.